కానీ ఇంతకు ముందు ప్యాడీ సెంటర్స్ అనుకోండి, సోయా సెంటర్స్ అనుకోండి, ఓన్లీ పిఎస్సి తీసుకున్న తర్వాత డిసిఎం సొసైటీకు డిసిఎం ఉండే అది మొత్తం ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి చేసిన తర్వాత మహిళా సోదరులకు, ఐటీపీ వాళ్లకు, ఎస్డీ వాళ్లకు ప్రతి ప్యాడీ సెంటర్ ఇవ్వాలా వాళ్ళ కమిషన్ దొరుకుతుంది. ఆ కమిషన్ ప్రకారం వాళ్ళు ముంగట వదలని ఏదైతే రేవంత్ రెడ్డి గారు కలగన్నారో దాని ప్రకారం మన రైత ముదూరు నియోజకవర్గంలో దాదాపు అన్ని డిస్ట్రిక్ట్ సెంటర్స్ పూర్తి చేసేసి పిఎస్సి తీసుకోండి, ఐటీపీకి కొన్ని సెంటర్స్ ఇవ్వడం అనేది మహిళా సోదరులు. ఇంకా ఎవరైనా మహిళా సోదరుల వాళ్ళు ఇంకా ఈ సెంటర్స్ కావాలంటే ఖచ్చితంగా ఆ సొసైటీకి క్యాన్సిల్ చేసేసి మీకు ఇవ్వాలని ప్రభుత్వంలో తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహిళల్లో ఎస్సీ గ్రూప్ నుంచి రుణమాఫీ వడ్డీ లేని రుణాలు నిన్ననే 50% డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దాదాపు అందరూ మహిళా సోదరులంతా వచ్చారు. ఈరోజు ఈ ప్రతి మహిళా సోదరులకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఈరోజు కొన్ని మహిళలకు చేస్తాం, తర్వాత ఏపీఎంలో వచ్చి ప్రతి విలేజ్ లో చెప్పినప్పుడు దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ పెట్టి వాళ్ళకు సరైన శిక్ష చేస్తామని ఈ ప్రభుత్వంలో తెలియజేస్తూ ఈ అవకాశం